పోలింగ్ కు మరో 3 రోజుల సమయమే ఉండడంతో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. ఈవీఎంలకు వివిప్యాట్ల అనుసంధానంతో పాటు భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు విధుల్లో అలసత్వం ప్రదర్శించిన కొంతమంది అధికారుల్ని బదిలీ చేసిన ఈసీ పోలింగ్ రోజున మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కు ఈసీతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈవీఎంలతో వీవీప్యాట్ల అనుసంధానం దాదాపు పూర్తయిందని విశాఖ జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ మహేష్ చంద్ర లడ్డా వివరించారు. భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకున్నామన్న విజయనగరం కలెక్టర్ హరి జవహర్ లాల్ ఎవరైనా నిబంధనలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా మైలవరంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పోలీసులను మోహరించామని విజయవాడ సిపి ద్వారకా తిరుమలరావు అన్నారు. సిబ్బందితో కలిసి ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. గుంటూరు జిల్లాలో ఓటర్లకు స్లిప్ల పంపిణీ వేగంగా సాగుతోంది. స్లిప్ల వెనుక పోలింగ్ కేంద్రం చిరునామా కూడా ముద్రించేస్తున్నారు. నిక్కచ్చిగా వ్యవహరించలేదంటూ ఇప్పటికే చిత్తూరు జిల్లా మదనపల్లి 2వ పట్టణ సీఐపై బదిలీ వేటు వేసిన ఈసీ అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐ బీవీ నారాయణరెడ్డిపైన చర్యలు తీసుకుంది. ఆయన్ను తక్షణం బదిలీ చేయడంతో పాటు ఆ స్థానంలో శరత్ చంద్ర అనే అధికారిని నియమించాలని అనంతపురం రేంజ్ డీఐజీకి సూచించింది.